సో నా మెసేజ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లలకి మనం ఇంట్లో ఫుడ్ అలవాటు చేయాలి. యాజ్ అ మదర్ అంటే మనము మదర్ ఇంట్లో కుక్ చేసేది మోస్ట్ హెల్దియెస్ట్ ఫుడ్ అన్నది తెలియాలి పిల్లలకి. అండ్ ద వే హౌ షీ కుక్ అండ్ ఎంత ఎనర్జెటిక్ ఫుడ్ తను ఎందుకు ఎలా కుక్ చేయాలంటే తనకి ఏ స్ట్రెస్ లేకుండా మనం ఉంచితే తను అంత ఎనర్జీ అంత లవ్తోనే కుక్ చేస్తుంది. ఇంకా ఆ ఫుడ్ మీరు తింటే బయట తినకుండా హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ప్రతిసారి జీన్స్ని బ్లేమ్ చేయొద్దు. మాకు ఫ్యాట్గా ఉన్నాం బికాజ్ ఆఫ్ మై మదర్ అంటారు చాలామంది వచ్చి నాకు. కానీ మనం ప్రాపర్ న్యూట్రిషన్ ఫుడ్ తింటే మన జెనెటిక్ బ్రేక్ చేయొచ్చు. మదర్ ఒకవేళ ఫ్యాట్గా ఉందంటే వాట్ ఈస్ ద రీజన్ అంటే, చాలామంది నా దగ్గర వచ్చే క్లయింట్స్ చూసినట్లుగా అయితే మ్యాక్సిమం 80% మంది డిప్రెషన్ అండ్ స్ట్రెస్తోనే సఫర్ అవుతున్నారు. దానివల్ల వాళ్ళు వెయిట్ పుట్ ఆన్ అవుతున్నారు. సో యాజ్ అ కిడ్స్ మన మదర్కి ఇచ్చేది ఏంటంటే వాళ్ళకి ఎనర్జీ లెవెల్ పెంచాలి, వాళ్ళకి లవ్ అండ్ సపోర్ట్ అన్నది ఇంపార్టెంట్. మదర్స్ డేకి నేను ఇచ్చిన మెసేజ్ ఇది. మదర్ అన్నది ఫస్ట్ న్యూట్రిషనిస్ట్ అండి. మదర్ ఈజ్ అ ఫస్ట్ టీచర్ అండ్ మదర్ ఈజ్ అ ఫస్ట్ ఫ్రెండ్. అది గుర్తుపెట్టుకోండి. సో మనము ఏంటంటే మీరు బయట ఎలా తిన్నా ఆ లవ్, ఆ ఎఫెక్షన్, ఆ హైజీన్ అన్నది మదర్ లాగా ఎవరు ఇవ్వరు. సో వీ ఆల్వేస్ హ్యావ్ టు బిలీవ్ దట్ ఫస్ట్ న్యూట్రిషనిస్ట్ అన్నది మన తల్లి మనకి చూస్తుంది, మనకి ఏంటి ఆరోగ్యానికి మంచిది, ఎంత మనం తినాలి. మన ఖాళీ కడుపుతో తను ఒక్కరోజు మనకు ఉంచదు. ఆల్ ఓవర్ 24/7 కాల్లో ఉంటుంది తను, మనకి ఎంతవరకు ఏంటి కావాలి అన్నది. సో ఈ మదర్స్ డేకి మెయిన్ ఏంటంటే యువర్ ఫస్ట్ న్యూట్రిషనిస్ట్ మదర్, యువర్ ఫస్ట్ ఫ్రెండ్ అండ్ ఎవ్రీథింగ్, యువర్ ఫస్ట్ లవ్ యువర్ మదర్ అన్నది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. సో అదే కేర్ మీరు కూడా తీసుకోండి వన్స్ యువర్ మదర్ స్టార్ట్ గెటింగ్ ఓల్డ్. ఎవరైనా సరే పేరెంట్స్ని వదలాలి, పేరెంట్స్ని చూడకూడదు, లేదంటే వేరే వైపు వెళ్ళిపోవాలని ఎవరు అనుకోము. ఆ సిచ్యువేషన్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఉంటారు, వాళ్ళు యూఎస్ వెళ్తారు ఏదో సంపాదించడానికి, కానీ మదర్ పేరెంట్స్ని వదిలేసి వెళ్ళిపోవాలని ఇంటెన్షన్తో కాదు కదా. సో మనం అలాగా అనుకోకూడదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే పేరెంట్స్ కోసం కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. సో నేను అది సపోర్ట్ చేయను. అండ్ యాజ్ నౌ ఏంటంటే మనం పేరెంట్స్ దగ్గరే ఉండాలి అంటే వాళ్ళు అది కోరుకోరు. పేరెంట్స్ ఏమనుకుంటారు, యాజ్ అ మదర్ నా ఎక్స్పీరియన్స్, నా పిల్లలు వెళ్ళాలి, డెవలప్ అవ్వాలి. నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి మ్యారేజ్ అయిపోయింది, హీ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. సో తను అక్కడ ఉండాలి, తను డెవలప్ అవ్వాలి. అక్కడి నుంచి తను యూఎస్ వెళ్ళాలన్నా ఓకే వెళ్ళండి, బికాజ్ వాళ్ళ డెవలప్మెంట్ కూడా తల్లిగా మేమే కోరుకుంటాము. రోజు సెలబ్రేషన్ కాదండి మదర్స్ డే, ఎవ్రీ డే సెలబ్రేషన్. అసలు మదర్స్ డే అన్నదే ఒక సెలబ్రేషన్ అనుకోవద్దు. మన ఎవ్రీ డే మన మదర్ని మనం చూసుకోవాలి. And every day it's a celebration. We all are blessed to have mothers, so we have to celebrate every day. We have to look after our mothers every day.